గురుగారు, ఇక మరో సందేహం. మోహపాసం ఎన్నో సమస్యలకు కారణంగా ఉంటుందని మన ధర్మం తెలియజేస్తుంది. అయితే మార్కండేయ పురాణంలో ఈ మోహపాసం గురించి, దానిని ఎలా జయించాలో తెలియజెప్పే విధానాన్ని గురించి తెలియజేస్తారా? మోహపాశం ఎందుకంటే భజగోవింద శ్లోకానికే ఇంకొక నామం ఏంటంటే మోహముద్గరము అంటారు. మోహాన్ని ఖండించేటువంటి గొడ్డలి, అందుకే దాన్ని మోహముద్గరము అని పేరు. అంత పలకలేక మన వాళ్ళు భజగోవిందం భజగోవిందం అని చెప్పి మామూలు పదాల్లో దాన్ని తీసుకొచ్చేసారు. సరే, ఇంతకు మన ప్రస్తుతానికి వచ్చేసరికి ఏంటంటే ఈ మార్కండేయ పురాణంలో ఈ మోహపాశం, ఈ మోహపాశాన్ని తప్పించుకోవాలి. పాశము అని అంటే తాడు. సాధారణంగా బంధితులు మనందరం కూడా కాళ్ళకి సంకెళ్ళు, కళ్ళకి సంకెళ్ళు, నోటికి సంకెళ్ళు, నుదుటి రాతకి సంకెళ్ళు. ఈ జీవితాలన్నీ కూడా మనం పుట్టుకతోటే సంకెళ్లతోటి పుట్టాం. ఈ సంకెళ్ళకే ఆధ్యాత్మిక పరంగా ఏం చెప్తున్నారంటే మోహపాశం అంటోంది మార్కండేయ పురాణం. మోహం అనేటువంటి పాశాలు మన చుట్టూతో చుట్టుకొని ఉన్నాయి. ఆ పాశాల నుంచి ఇప్పుడు మనకు తెలియకుండానే దాంట్లో మనం చిక్కుకుపోతున్నాం. నాది, నా అమ్మ, నా కొడుకు, నా కూతురు, ఒక మోహంలో చిక్కుకుపోతున్నావు, తప్పించుకోలేకపోతున్నావు. అంటే నీ అంతటి నువ్వు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆ ఆశాపాశము తా కడుపు నిడుపు లేదు అంతంబు రాజేంద్ర అంటాడు పోతన్న గారు భాగవతంలో. ఈ ఆశ, ఈ మోహం అనేటువంటి ఈ పాశం, ఏదన్నా ఒక లోకంలో ఒక తాడుని తీసుకున్నామమ్మా, కొట్లోకి వెళ్ళి ఒక తాడు కొనుక్కున్నాం. మనం కొనుక్కుంటే దానికి మొదలుంటుంది, చివరుంటుంది. కానీ ఈ మోహము, ఈ ఆశ అనేటువంటి తాడు ఉంది చూడండి, దీనికి మొదలు లేదు, చివరి లేదు. ఎట్లా? ఈ జన్మలో నువ్వు పెంచుకొని వెళ్ళిపోతున్నావు మోహం. నా భార్య, నా కూతురు, నా కొడుకు, నా ఆస్తి, నా సంపద, మోహం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇది ఏమవుతోంది? భావన 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 దళసాలు చెప్పుకుంటున్నాం. ఇది నీ మనస్సులో వాసన కింద చేరిపోతోంది. మార్కండేయ పురాణం చెప్తోంది మనస్సులో వాసన కింద చేరిపోయి ఏమవుతుందంటే చనిపోయేటప్పుడు కూడా దాన్ని నువ్వు తుడిచేసుకోకుండా లోపల ఈ మోహాన్ని పెంచుకొని ఆ మోహపు యొక్క అంశాలని లోపల పెట్టుకొని చనిపోతున్నావు. ఊపిరి విడిచేస్తున్నావు. అవి నిన్ను విడిచిపెట్టట్లేదు. అది నీకు మళ్ళీ జన్మకి కారణమవుతున్నాయి. వాళ్ళని విడిచిపెట్టలేనటువంటి తనం నీకు జన్మకి కారణమవుతోంది. అందువల్ల మోహాన్ని కొంతవరకు ఉంచుకో, తప్పు లేదు. ఎందుకంటే సంసార జీవితం గడపాలి, తప్పదు. చేసిన తర్వాత నెమ్మదిగా పెద్దవాళ్ళు చెప్తారు తమాషాగా, గోడకి వెళ్ళాలంటే ఒక కర్ర ఆధారంగా తీసుకున్న తర్వాత అవతల పక్కకి దూకాలి అని అంటే ఇక ఈ కర్రను వదిలేసేసి. మోహం కూడా అంతే. ఒక స్థితి వరకు మోహాన్ని అంటిపెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే. పెద్దరికం వచ్చేసింది, 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మోహమా? ఇంకా అన్నీ అప్పచెప్పేసాయి అందరికీ. ఇప్పటివరకు నువ్వు ఏ బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలన్నింటినీ అందరికీ అప్పచెప్పేసాయి. నెమ్మదిగా ఆ మోహం నుంచి నువ్వు పక్కకు వచ్చేసాయి. రాకపోతే నీకు విముక్తి లేదంటోంది మార్కండేయ పురాణం కానీ ఇంకో గ్రంథం కానీ. మార్కండేయ పురాణంలో ప్రధానంగా మోహపాశాన్ని వదిలించుకోమని ఆ రకంగా చెప్పారు.